శ్రీమాత్రే నమః. శ్రీ మాతంగీదేవ్యే నమో నమః. అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈరోజు కాలసర్పదోషం ఎందుకు వస్తుంది, ఈ కాలసర్పదోషం ఉన్న వాళ్ళ ఇబ్బందులు ఏమిటో తెలుసుకుందాం. అలాగే పరిష్కారం కూడా తెలుసుకుందాం. కాలసర్పదోషం ముఖ్యంగా రాహుకేతువుల వల్ల వస్తుంది. ఈ రాహుకేతువులు రెండూ కూడా సర్పజాతికి సంబంధించిన గ్రహాలు. అందుచేత ఈ రాహుకేతువుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా అంటే రవిచంద్ర కుజ బుధ గురు శుక్ర శని ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో ఉన్నట్లయితే దానిని కాలసర్పదోషం అని అంటారు. ఈ కాలసర్పదోషం వల్ల విద్యకు చాలా ఆటంకాలు వస్తాయి. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలలో అనేక రకాలైనటువంటి చికాకులు మార్పులు వస్తూ ఉంటాయి. ఏది చేసినా నిలకడగా ఉండదన్నమాట. అలాగే వివాహం చాలా ఆలస్యం అవుతుంది. అదే రకంగా వివాహం అయినా కూడా సంతానానికి చాలా ఆలస్యం అవుతుంది. అయితే సంతానంలో రకరకాల ఇబ్బందులు, అలాగే కుటుంబంలో చాలా కలహాలు వస్తూ ఉంటాయి. తరచుగా కలహాలు వస్తూ ఉంటాయి. అలాగే బయట వారందరితోటి కూడా ఎవరైనా మంచి మాట చెప్పినా ఏదైనా సలహా చెప్పినా కూడా లెక్క చేయకుండా వారి దారి వాళ్ళదే అనే రకంగా తప్పుడు మార్గంలో వెళుతూ ఉంటారు. అందుచేత ఈ కాలసర్పదోష పరిహారణ చెయ్యాలి అంటే కనుక ఈ రాహుకేతువులకు మూలమంత్ర జప తర్పణ హోమ దానాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటే ఉపశమనం ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ప్రతిష్ట, అలాగే జంటనాగుల ప్రతిష్ట కూడా వీటిలో ఏదో ఒకటి చేసుకున్నట్లయితే ఆ కాలసర్పదోష నివారణ తప్పకుండా జరుగుతుంది. అలాగే ఇది కాకుండా ఏదైనా అమ్మవారి యొక్క శక్తి స్వరూపిణి అంటే దశమహావిద్యల్లో అమ్మవారు కాళీ తారాచ నమస్త బగలాముఖి ఇలా ఏదో ఒక అమ్మవారిని గురువు ద్వారా మీకు ఏ అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకుంటే సిద్ధిస్తుందో ఆ జప శక్తి ద్వారా అమ్మవారి అనుగ్రహం పొంది మీ దోషం నుంచి ఇబ్బంది లేకుండా బయటికి రావచ్చు. కాబట్టి మీ అందరూ కూడా ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకుని కాలసర్పదోషం నుంచి బయటికి వచ్చి మీ జీవితాన్ని, మీ సంసారాన్ని, మీ పిల్లలను కూడా చక్కగా సంతోషంగా చూసుకోవాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.